తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జాబిల్లి కోసం ఆకాశమల్లె సీరియల్ జీ తెలుగులో మధ్యాహ్నం 3 గంటలకి ఇంతవరకు టెలికాస్ట్ అయింది. జాబిల్లి కోసం ఆకాశమల్లె సీరియల్ 2023వ సంవత్సరం అక్టోబర్ 9వ తేదీన ప్రారంభమైంది. ఈ సీరియల్లో రాజశేఖర్, శ్రవంతిక, ఇంద్రనాథ్ ముఖ్య పాత్రల్ని పోషించారు. ఇంకా ఈ సీరియల్లో ఎంతో మంది ప్రముఖ తారలు నటించారు. అయితే ఈ సీరియల్ టెలికాస్ట్ అవుతున్న సమయంలో రేపటి నుండి జాబిల్లి కోసం జానకి రామయ్య గారి మనవరాలు సీరియల్ ను టెలికాస్ట్ చేయబోతున్నారు. అయితే నిన్నటితోనే ఈ సీరియల్ ను మధ్యలోనే ఆపేశారు. ఎందుకంటే ఇవాళ జానకి రామయ్య గారి మనవరాలు సీరియల్ ను 1 గంట పాటు టెలికాస్ట్ చేశారు. 384వ ఎపిసోడ్ తో డిసెంబర్ 30వ తేదీన ఈ సీరియల్ ను అర్ధాంతరంగా నిలిపివేశారు. క్లైమాక్స్ లో శివదేవ్ కి తన కూతురు పున్నమి అన్న నిజం తెలిసిపోతుంది. అయితే కూతుర్ని ఆ నిజాన్ని చెప్పకూడదు. ఆ విషయాన్ని శివదేవ్ బయట పెట్టలేకపోతాడు. ఇలా ఇంతవరకు ఈ సీరియల్ కథని చూపించారు, కానీ క్లైమాక్స్ ఏమీ లేకుండా సీరియల్ ను అర్ధాంతరంగా నిలిపేశారు. చాలా వర్స్ట్ గా ఈ సీరియల్ ని క్లోజ్ చేశారు అని చెప్పాలి. జీ తెలుగులో ఇలా ఈ మధ్య కాలంలో ఏ సీరియల్స్ ని క్లోజ్ చేయలేదు. అప్పట్లో కృష్ణ తులసి సీరియల్ ని ఇలాగే మధ్యలో క్లోజ్ చేశారు. మళ్ళీ ప్రస్తుతం ఈ సీరియల్ ను ఇలా క్లోజ్ చేయడం జరిగింది. జాబిల్లి కోసం ఆకాశమల్లె సీరియల్ ను మధ్యాహ్నం 2 గంటల స్లాట్ లో మొదట ప్రారంభించారు. అయితే ఈ సీరియల్ ను 3 గంటల స్లాట్ కి తీసుకొచ్చాక సీరియల్ ట్రాక్ నంతా మార్చేసి అర్థం పర్థం లేని కథా కథనాలతో సీరియల్ ని రూపొందిస్తున్నారు. క్లైమాక్స్ లో తలా తోక లేకుండా సీరియల్ ను మధ్యలోనే నిలిపేశారు. జాబిల్లి కోసం ఆకాశమల్లె సీరియల్ 384వ ఎపిసోడ్ తో మధ్యలోనే నిలిపేయడం మీకెలా అనిపిస్తోంది? ఈ సీరియల్ తట్టాబుట్టా సర్దేసి ఇంటికెళ్లడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.